మధ్యప్రదేశ్ గ్వాలియర్ పట్టణంలోని రూప్ సింగర్ క్రికెట్ స్టేడియానికి అత్యంత సమీపంలో అరవింద్ పరిహార్ అనే వ్యక్తి తన భార్య నందినిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ బుల్లెట్ల దెబ్బకు తీవ్రంగా గాయపడి ఉన్న తన భార్య పక్కనే కూర్చొని ఫేస్బుక్ లైవ్ ఇచ్చాడు అరవింద్. సెప్టెంబర్ 12, 2025 జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్ ను కుదిపేసింది. ఒక భర్త ఉండగానే ఒక ప్రియుణ్ణి, అతడి ఫ్రెండ్ ను మెయింటైన్ చేస్తున్న ఈ నందిని ఫేస్ చూసి అమాయకురాలు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అసలు కథ ఏంటంటే, మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన ఈ కామ కళా కన్యాకుమారి పేరు నందిని. తాలిని ఎగతాళి చేయడం అంటే మహాసరదా. 28 ఏళ్ల ఈ పంచదార చిలకకు పెళ్లి అంటే మహాప్రియం. పెనిమిటి అంటే పచ్చనోట్ల కట్టలు పోగేసే పనిముట్టు అన్న రీతిలో పనిగట్టుకొని పన్నాగాలతో ప్రేమ అనే సమ్మోహన అస్త్రాన్ని సోషల్ మీడియాలో సంధించి పురుషోత్తముడి కోసం వేట సాగిస్తుంది. ఫేస్బుక్ లో అందాన్ని ఎరవేసి అచ్చం పెళ్లైన మగాళ్లను లైన్ లో పెట్టి మొదట పరిచయం పెంచుకుంటుంది. ఆ పరిచయం కాస్త పాడు పనులకు పురిగొలిపి పెళ్లి దాకా తీసుకువెళ్లి తాలి కట్టించుకుంటుంది. ఆ తర్వాత ఆట మొదలెడుతుంది. అతగాడి దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ పిండేసేది. ఆ వెనువెంటనే పెట్టేబేడ సర్దుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయేది. అలా ఒకటి తరువాత మరొకటి, ఇలా 6 మంది చేత తాలి కట్టించుకుంది. మరో 6 మందిని ప్రేమ రొంపిలోకి దించి వాళ్ళ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసిన ఈ చిత్రాంగి చాటభారతం శాంతం వింటే స్త్రీతనం సిగ్గుపడుతుంది. చిత్తకార్తె సునకం నయమనిపిస్తుంది. సింపిరి గుడ్డలను వీధుల్లో విసిరి పారేసినట్టు అచ్చోసిన అందాన్ని సోషల్ మీడియాలో ఆరబోయడం అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. పిందె పండై పరువానికి వచ్చిన 16 ఏళ్ల వయసులో సోషల్ మీడియాతో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ఫుల్ టైం ఫేస్బుక్ తో సావాసం చేసింది. ఆ చిన్నిపాటి స్నేహం వ్యసనంగా మారింది. అస్తమానం తిని తొంగోటం, కాలక్షేపం కోసం రీళ్లు చూస్తుంటే కానాపేనా కోసం పైసలైతే అవసరం కదా. కరెక్ట్ గా ఆ పాయింట్ ను పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టుకుంది. ఒళ్ళరగకుండా, ఒంటి మీది బట్ట నలగకుండా పైసలు పోగేయాలంటే ఏం చేయాలో సోషల్ మీడియాలో తెగ వెతుకులాట మొదలుపెట్టింది. ఫైనల్ గా అందాన్ని ఎరవేస్తే ఆశపడే యువకులు అనంత కోటి అని క్షుణ్ణంగా తెలుసుకుంది. అలా ఫేస్బుక్ లో ప్రేమ కహాని నడిపించడం మొదలు పెట్టింది. ఏకకాలంలో ముగ్గురిని ప్రేమలోకి దించి పత్యాపారం యథేచ్ఛగా చేసేది. పోరగాళ్ల దగ్గర పైసలు దండిగా పిండుకొని వాళ్ళని పీల్చి పిప్పి చేసి చివరకు బ్లాక్ మెయిల్ చేసి ఆ ప్రేమికులందరికీ బ్రేకప్ చెప్పి పక్కకు తప్పుకునేది. అలా 3 ఏళ్ల పాటు ఈ వ్యవహారం సాగించింది. పాపకు 19 ఏళ్ల వయసు వచ్చింది. లగ్జరీ లైఫ్ పై కొండంత ఆశ. ఇలా 10 పరకకు ఏం ఆశపడతాం, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అనుకుంది. పెళ్లైన ధనవంతుణ్ణి లైన్ లో పెట్టింది. నవీన్ చంద్ అనే యువకుడితో తాలి కట్టించుకుంది. దొంగతనంగా కొత్త కాపురం పెట్టింది. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి పక్కనే ఉండి ఈ నందిని వ్యవహార శైలి అంతా గమనించాడు. ఇది భార్య రూపంలో నా లైఫ్ లోకి రాలేదు, నన్ను పీల్చి పిప్పి చేసేందుకే కట్టుకుంది. శోభనం గదిలో ఇంతటి విద్యను ప్రదర్శిస్తుంది అంటే ఇది ఆరితేరిన ఆడముదురు అనుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయిన అతనికి ఫోన్ చేసి మన ఇద్దరి ఫోటోస్, వీడియోస్ మొత్తం పోలీస్ స్టేషన్ లో పెట్టి నీ అంతు తేలుస్తాను అని టార్చర్ పెట్టడం మొదలు పెట్టింది. మర్యాదగా నాకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోకపోతే నీ బ్రతుకు జైలు పాలవుతుందని బెదిరించింది. దాంతో సెటిల్మెంట్ కు వచ్చిన భర్తతో వాదులాటకు దిగింది నందిని. గొడవ పెద్దదైంది. దాంతో ఆవేశంతో రగిలిపోయిన నందిని అతనిపై విరుచుకుపడింది. ఇద్దరికి తోపులాట జరిగింది. దాంతో భర్తను బలవంతంగా ఒక తోపు తోసేసరికి తల గోడకు తగలడం వలన అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అది కాస్త కేసు అవడంతో నందిని 4 ఏళ్ల పాటు జైల్లో కూర్చొని ఊసలు లెక్కించింది. ఆ తర్వాత బయటకు వచ్చింది. కానీ కుక్కతోకర వంకర అన్నట్టు బుద్ధి మార్చుకోలేదు. యథా ప్రజ తదా రాజాలాగా ఫేస్బుక్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రేమ వ్యవహారాలకు మళ్లీ తెరలేపింది. ఒక పక్క ఇద్దరిని ఎట్ ఏ టైమ్ లో మెయింటైన్ చేస్తూనే 3వ వ్యక్తికి ఫేస్బుక్ చాటింగ్ ద్వారా ప్రేమ లేఖ రాసింది. అతని పేరు అరవింద్ పరిహార్. మొదట భార్యపై కాల్పులు జరిపాడు అని చెప్పుకున్నాం కదా, అతనే ఈ అరవింద్ పరిహార్. ఇతనికి పెళ్లైంది. 2 పిల్లలు ఉన్నారు. బాగా డబ్బున్న వ్యాపారస్తుడు. 50 ఎకరాల పొలాలు, స్థలాలు ఉన్నవి. అరవింద్ ఆమె అందానికి లొంగాడు. పడక గదిలో ఆమె పంచవన్నెల విన్యాసాలకు ప్రీతి పొందాడు. ప్రియమైన అనుభూతులతో ప్రపంచాన్ని మర్చిపోయేవాడు. ఆ అరవింద్ వీక్నెస్ ను అనుకూలంగా మార్చుకుంది నందిని. డబ్బు లాగటం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అరవింద్ కు ఉన్న ఆస్తిపాస్తుల విలువ చూసి మైండ్ పోయింది. ఆ ఆస్తిపాస్తులపై ఆశ పుట్టింది. ఇంతవరకు తనకు అవసరమే లేని ఓపికను అరువు తెచ్చుకొని ఓర్పు నేర్పుతో నటిస్తూనే 2 ఏళ్ల పాటు సంసారం చేసింది. ఆల్రెడీ ఇతను పాతబడిన సరుకు. ఎప్పుడు కొత్తదనం కోసం పోరాటం చేసే వ్యవహార శైలి నందినిది. కానీ అరవింద్ తో ఇంకా పొందు విందు కొనసాగించేది కేవలం అతని డబ్బు కోసమే. ఆ రిలేషన్ అలా మెయింటైన్ చేస్తూనే మరో ప్రేమ వ్యవహారానికి తెరతీసింది. అప్పటికే నందినికి 28 ఏళ్లు వచ్చాయి. బ్యూటీ పార్లర్ మహిమతో వాడిపోయిన అందాన్ని మసిబూసి మారేడుకాయ చేసి కింద మీద పడి నెట్టుకొస్తుంది నందిని.
ఏకకాలంలో అంకుష్ కల్లు అనే ఇద్దరు యువకులను పోరగాళ్ల దగ్గర మస్తు పైసలు ఉండడంతో ఇద్దరు కలిసి కూడబలుక్కొని ఈ నందినితో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఇద్దరు ప్రియులు కూడా నందిని చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చేసేవారు. అలా కంట్రోల్లో పెట్టింది. వీళ్ళ అండతో భర్తను దూరం పెట్టింది. పూర్తిగా విడిపోయి నెల రోజుల పాటు మాటామంతి ఏమీ లేకుండా ఉండిపోయింది నందిని. అరవింద్ పరిహార్ కూడా దీని దరిద్రం వదిలిపోయిందిలే అని నిమ్మలంగా పెళ్లాంతో కాపురం చేసుకుంటూ ఉన్నాడు. కానీ సరిగ్గా నెల రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి అరవింద్ కు ఫోన్ చేసి నీ భార్య నందిని నీపై గృహహింస కేసు పెట్టింది అని చెప్పగా ఆ మాటలు విన్న అరవింద్ కంగు తిన్నాడు. వెంటనే నందినికి ఫోన్ చేసి వాదించడం మొదలు పెట్టాడు. ఆ కేసు నేను వాపస్ తీసుకోవాలి అంటే నీ ఆస్తిలో సగం వాటా నాకు ఇచ్చి తీరాల్సిందే అని కరాఖండిగా చెప్పేసింది నందిని. ఇది ఓన్లీ శాంపిల్, ఇంకా చాలా రకాల కేసులు పెడతాను అంటూ బెదిరించడం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు నా దగ్గర లక్షలు కాజేసింది కాకుండా నా ఆస్తి పైనే కన్నేసావా, నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను అని తెగేసి చెప్పడంతో నందిని తన ఇద్దరి ప్రియుల సాయంతో ఇంకా 4 కేసులు పెట్టింది. దీంతో అరవింద్ జైలు పాలయ్యాడు. అతి కష్టం మీద బెయిల్ వచ్చింది. అయినా కేసులు కోర్టు అంటూ తిరగాల్సి వచ్చింది. పెళ్ళాం పిల్లలను వదిలేసి పరస్త్రీ పొందు కోసం పాకులాడితే ఇలాంటి కష్టాలే వస్తవి అనుకుంటూ కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నందిని తన ఇద్దరి ప్రియులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఒక ప్రియుడైన అంకుష్ బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి ఆ వీడియోను ఫేస్బుక్ లో పెట్టింది. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అది కాస్త అరవింద్ కంట్లో పడింది. ఒకటికి ఇద్దరి ప్రియులతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ సపోర్ట్ తో నన్ను జైలు పాలు చేసి కోర్టుల చుట్టూ తిప్పిస్తుంది అన్న ఆక్రోశంతో రగిలిపోయాడు. నా జీవితాన్ని నాశనం చేసింది. నా భార్య కూడా నన్ను పట్టించుకోవడం లేదు. నన్ను ఇంతలా ముప్పు తిప్పలు పెట్టిన దీనికి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిందే. నాకేమైనా పర్వాలేదు అనుకొని ముందుగానే పిస్తోల్ కొనుక్కొని దగ్గర పెట్టుకున్నాడు. అదును చూసి దాని అంతు చూడాలి అని ఆక్రోశంతో ఉన్నాడు. సెప్టెంబర్ 12, 2025న నందిని తన ప్రియులైన అంకుష్ కల్లుతో కలిసి ఎస్పీ ఆఫీస్ నుంచి రూప్ సింగర్ క్రికెట్ స్టేడియం సమీపంలోకి రాగానే బైక్ మీద వచ్చిన అరవింద్ కార్ కు అడ్డంగా బైక్ ను ఆఫ్ చేసి తన దగ్గర ఉన్న పిస్తోల్ ను చూపించి మర్యాదగా కారు దిగండి లేకపోతే కాల్ చేస్తాను అంటూ కాల్పులు మొదలు పెట్టాడు. అంకుష్ అండ్ కల్లు కారు దిగి పారిపోయారు. నందిని కూడా పారిపోతూ ఉండగా పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టి కాల్ చేశాడు. దాంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నందిని పక్కనే కూర్చొని అరవింద్ ఫేస్బుక్ లైవ్ ఇచ్చాడు. విషయం పోలీస్ స్టేషన్ కు చేరడంతో వెంటనే పోలీసులు అరవింద్ ను అరెస్ట్ చేసి భార్యను హాస్పిటల్లో చేర్పించారు. 2 గంటల తర్వాత హాస్పిటల్లో నందిని చనిపోయింది అని అరవింద్ కు చెప్పారు పోలీసులు. ఆ మాటలు విన్న అరవింద్ అరిచి గీపెట్టాడు. పట్టరాని సంతోషంతో పిచ్చి గంతులు వేశాడు. అది చూసిన పోలీసులు ఏంట్రా పిచ్చోడా, ఆ పిల్ల చనిపోయింది, నీకు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది అని చెప్పగా 7 ఏళ్లు కాకపోతే 14 ఏళ్లు శిక్ష వేసుకోండి సార్, దాన్ని అంతం చూడాలి అనుకున్నా, ఆ పని చేశాను, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది అని కూల్ గా పోలీసులకు సమాధానం ఇచ్చాడు అరవింద్. ఆడదాని అందం చూసి ఆశపడితే ఆ ఆశ అంతులేని అగాధానికి దారి తీస్తుంది అన్న నగ్న సత్యం ఈ నందిని అరవింద్ల రిలేషన్షిప్ చెప్తుంది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.